కడప మహానాడు అండి. కడపలో జరిగిన మహానాడులో ఆ సభ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఇదే మన టాపిక్. కడప మహానాడు 2025 ఏదైతే జరిగిందో ఆ సభ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎలా అంటే మన సబ్స్క్రైబర్లు జెన్యున్గా రిపోర్ట్ ఇస్తారని నా అభిప్రాయం. కానీ మీ తీర్పు ఏదైతుందో, అదే మీ జడ్జిమెంట్ ఏదైతుందో ఖచ్చితంగా తెలియజేయండి. కడప మహానాడు సభ మొత్తం 3 రోజులు సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? అసలు తీర్పు మీరు ఇచ్చే ముందు సభ అంటే ఏంటి, మహానాడు జరగాల్సిందేంటి, ఏం మాట్లాడాలి, ఏం తీర్మానాలు చేయాలి, అసలు ఎలా ఉండాలి అనే దాని గురించి నేను మొత్తం వివరంగా చెప్తా. కానీ అంతిమంగా తీర్పు మాత్రం మీకు వదిలేస్తాను, జడ్జిమెంట్ మీదే. కాబట్టి కడప మహానాడు సభ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అని నేను చెప్పే ముందు నా రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ తెలియాలి, ఎక్కువ మంది వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. అందు గురించి మీరు ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అంతేకాదు నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత అండి, లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి మహానాడు 27, 28, 29 ఈ నెలలో జరిగిన మహానాడు సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? కొన్ని అంటే ఒక వర్గానికి సంబంధించిన మీడియా ఛానళ్ళు కానీ పత్రికలు కానీ ఏమి రాసినాయి అంటే బేభత్సం. అసలు ఎలా అంటే బేభత్సమైన సక్సెస్ అయితే కనుక సభ జరిగింది, అసలు మన మామూలుగా కాదు, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరిగింది అని చాలామంది అంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. మనం అటు కాదు ఇటు కాదండి, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టే చెప్దాం. ఎలా అంటే సభ సక్సెస్ అయితే సక్సెస్ అయిందని చెప్దాం, ఫెయిల్ అయితే ఫెయిల్ అయిందని చెప్దాం అని డిసైడ్ అయ్యి ఈ వీడియో చేస్తాను. కాబట్టే మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ సభ అంటే ఏం జరగాలి, మహానాడు అంటే ఇంతకుముందు ఏం జరిగింది, ఎన్టీ రామారావు గారి హయాంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది ఏంటని చెప్దాం. మహానాడు అనేది ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఏదైతే పార్టీలో కొన్ని తీర్మానాలు ఉన్నాయో, లేదు కొన్ని పద్ధతులు ఉన్నాయో, లేదా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఉన్నాయో వాటన్నిటిని చర్చించుకోవడం కోసం పెట్టేదే మహానాడు. అది రాను రాను పోయి ఎలా మారింది అంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఏం జరిగింది ఈ మహానాడులో అని అంటే కనుక ఎక్కడ కడప శివారు చెర్లోపల్లిలో 140 ఎకరాల్లో బహిరంగ సభ అలాగే మహానాడుని ప్లాన్ చేశారు. తప్పులేదు. కడపలోనే ప్లాన్ చేయడానికి గల కారణం ఏంటంటే 100 కోటి వీడియోలు అయితే బయటకు వచ్చాయి. కడపలో ప్లాన్ చేయడానికి కారణం ఏంటంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఎక్కేదామని, జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేదామని, కడప జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అని ఇలా డిసైడ్ చేశారు, కడప ఆయన అడ్డా అని. కాబట్టి ఈ రకంగా ఉద్దేశంతో పెట్టారని చాలామంది మాట్లాడారు. అయితే ఎక్కడ పెట్టినా ఎందుకు పెట్టినా కానీ అది మహానాడు. కాబట్టి దాంట్లో కొన్ని జరిగిన అంశాలు ఏంటంటే కొత్తగా సూపర్ 6 ఒకటి తీసుకొచ్చారు. నేను పాత సూపర్ 6 గురించి మాట్లాడట్లా, ఏదైతే పథకాలు ఉన్నాయో సూపర్ 6 పథకాలు ఉన్నాయో దాని గురించి నేను మాట్లాడట్లా, వాళ్ళు మాట్లాడలేదు. కానీ కొత్త సూపర్ 6 గురించి అయితే కనుక లోకేష్ గారు మాట్లాడారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అలాగే వచ్చిన వక్తలు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడారు. కొత్తగా సూపర్ 6 ఏంట్రా బాబు, పాత సూపర్ 6 మాకు తెలుసు కానీ అని మీలో చాలామంది అనుకోవచ్చు, అది చెప్దామని ఇది. కాబట్టి ఏంటంటే తెలుగు జాతి విశ్వఖ్యాతి 1, 2 యువగళం, 3 స్త్రీ శక్తి, 4 పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ అంటాం కదా అది, అలాగే అన్నదాతకు అండగా, అలాగే కార్యకర్త అధినేత. ఇవండి సూపర్ 6. అర్థమైందిగా, కొత్తగా వచ్చిన సూపర్ 6. వీటిని మీద నిర్ణయం తీసుకున్నారు, వీటిని ఆచరిస్తాం, ఇలాగా రాష్ట్రాన్ని బాగు చేస్తాం అని అయితే ఒక తీర్మానం అయితే తీసుకున్నారు ఈ సూపర్ 6 తోటి. అంతేకాదు వాళ్ళ అంచనా సభ అంటే జనాలు తండోపుతండాలుగా వచ్చేయాలి. కాబట్టి సభ సక్సెస్ అయిందంటే చాలామంది ఎలా డిసైడ్ చేస్తారంటే 5 లక్షల మంది వచ్చారా, 10 లక్షల మంది వచ్చారా అనే దాని మీద బేరీజ్ చేసుకుని డిసైడ్ చేస్తారు సభ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అనేది. జనం ఎంత ఎక్కువ మంది వస్తే అంత సక్సెస్, అంతే కదా, అలాగే అయిపోయింది కదా. కాబట్టి అక్కడ ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, ఎలాంటి నిర్ణయం తీసుకుని అన్నీ ఎవరికి అవసరం. సభ సక్సెస్ అయిందంటే తండోపు తండాలుగా జనాలు వచ్చేయాలి, జనాలను తరలించేయాలి. మరి జనం వచ్చారా అంటే కనుక వచ్చారా లేదో తెలియదు. కానీ ఒక విషయం మాత్రం చెప్తా, ఎలా అంటే ఒక్కొక్క డ్వాక్రా యానిమేటర్కి 2 బస్సులు అప్పగించారంట. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది పక్కన పెడితే ఒక్కో డ్వాక్రా యానిమేటర్కి 2 బస్సులు అంటే మామూలు విషయం కాదు అసలు ఇది. కాబట్టి వాస్తవానికి 5 లక్షల మంది దాకా వస్తారని అంచనా చేశారు. కానీ నేను అనేది ఏంటంటే 1 లక్ష మంది వస్తే గొప్ప. అర్థమైందా? 1 లక్ష మంది వస్తే గొప్ప. 1,00,000 మంది జనం ఒక గ్రౌండ్లో కూర్చుంటే కిట్టలాడిపోద్ది ఇక గ్రౌండ్, మన మామూలు కాదు ఇక. కాబట్టి జనం అంటే మామూలు కాదండి, 1,00,000 మంది అంటే ఏమో తక్కువ అనుకున్నారా, చాలా అసలు మైదానం అంతా నిండిపోద్ది. కానీ కొన్ని ఫోటోలు నేను చూపిస్తాను మీకు.
అంటే జనం వచ్చిన దాన్ని బట్టి కూర్చున్న దాన్ని బట్టి ఇక నేను చూపించే ఫోటోల గురించి చాలామంది అనుకోవచ్చు, ఒరే ఎవరో కూర్చున్నప్పుడు తీసిన ఫోటోలు అవి, లేదా ఎవరు లేనప్పుడు తీసిన ఫోటోలు కొంతమంది మాట్లాడవచ్చు. ఏదైతేనండి కొన్ని ఫోటోలు అంటే ఖాళీగా ఉన్న కుర్చీలు వెనక్కి వెళ్ళిపోతున్నా అంటే మధ్యాహ్నం మట్లు వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది ఫోటోలు అయితే కనుక మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి ఆ ఫోటోలనే నేను ప్లే చేస్తాను, నేను స్వయంగా వెళ్ళి తీరా. కాబట్టి ఖచ్చితంగా అవి కూడా చూసి ఒక అంచనాకు వస్తారని. మంచి చెడు రెండూ చెప్తున్నాను నేను మీకు. అంటే తీర్పు ఇవ్వాల్సింది మీరే కదా, జడ్జిమెంట్ ఇవ్వాల్సింది మీరే కదా, అందు గురించి. కాబట్టి 5 లక్షల మంది దాకా వస్తారో ప్రతిరోజు, ముందు 2 రోజులు 2 లక్షల మంది దాకా వస్తారని అనుకున్నారు. యావరేజ్గా నా అంచనా ప్రకారంగా లైవ్ చూశాను కాబట్టి, లైవ్ చూసిన దాని మీద అలాగని వేరే చూడాల, ఆ ఉపయోగపడే ఛానల్లే ఆంధ్రజ్యోతి కానీ అలాగే ఎలాంటి ఛానల్ కొన్ని అయితే చూసా. కాబట్టి వాళ్ళు చూపించిన లైవ్ ప్రకారం చూసినా సరే మ్యాక్సిమం 1,00,000 మించేయమంటారు, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి మరి సక్సెస్ ఆఫ్ ఫెయిల్ మీరే లెక్కేసుకోవాలి. వాళ్ళు 2 లక్షలు వస్తారని అనుకున్నారు, లాస్ట్ డేనేమో 5 లక్షలు వస్తారనుకున్నారు, లేదు యావరేజ్గా 1,00,000 వేసుకోవాలి. కాబట్టి ఆ దీంట్లో మెయిన్ తీర్మానం ఏంటంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడిని అయితే కనుక ఎన్నుకోవడం జరిగింది ఆయన్ని. తర్వాత విరాళాలు కూడా ప్రకటించారు కొంతమంది ఈ సభకు జరిగే విరాళాల కోసం. ఏంటి 25,19,00,000 విరాళాలు అయితే ఇచ్చారండి. నిజంగానే ఈ విషయంలో మెచ్చుకోవాలి. తర్వాత ఈ మహానాడు అంటే అంతకుముందు జరిగిన అంటే మనం చేసిన పనులు ఏమైనా ఉంటే కనుక ప్రజలకి ధీమాగా చెప్పగలిగే పనులు ఏమైనా ఉంటే మనం చేసిన పనులు చెప్పాలా. ప్రజలకి ఏ మంచి చేశాం, ఏ పథకాలు తెచ్చాం, ఆ పథకం వల్ల ఎంతమంది ప్రజలు లబ్ధి పొందారు అనేది చెప్తారేమో అని చూశాను నేను. అంటే నాకులాగా చాలామంది చూసుంటారు. అంటే మనం చేసిన గొప్ప అనేది చెప్తారేమో అనుకున్నా, ఏం చెప్పలా. కాబట్టి పోనీ మనం చేయబోయే మంచి ఏమన్నా చెప్తారేమో అని అనుకున్నా, చూసా ఏం చెప్పలా. కాబట్టి అంటే ఎలా జరిగిందంటే నా దృష్టితో చూస్తే ఏదో ఎన్నికల ముందు, ఎలక్షన్ ముందు జరుగుతాయి కదా బహిరంగ సభలు, ఆ ఎన్నికల సభలాగా జరిగిందేమో అని అనిపించింది నాకు. ఎందుకని అన్నానంటే నేను ఉన్నమాట వాస్తవం చెప్తున్నానండి. తర్వాత ఇలాగ సుత్తినాడు మహానాడు ఈ మాటలు నేను మాట్లాడిన కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం అయితే కనుక ఇంకా ఎలక్షన్ టైంలో జరిగే ప్రసంగం అయితే కనుక అలాగే అనిపించింది. ఎక్కువగా అంటే 100% ప్రసంగంలో 90% జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే సరిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. నిజమండి. ఎలా అంటే తర్వాత రాకుండానే జరగకుండానే వచ్చేసాయి, జరిగిపోయాయి అన్నట్టుగా కొన్ని మాటలు అయితే మాట్లాడారు. ఏంటంటే 10 లక్షల కోట్లు పెట్టుబడులు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను, 7.5 లక్షలు అంటే 7 లక్షల పైచిలకు ఉద్యోగాలు అయితే కనుక రాబోతున్నాయి, వచ్చాయి అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసేశారు, వచ్చేసింది అన్నట్టుగా. కానీ రాష్ట్రంలో చూస్తే పరిస్థితి వేరు. తెలుసు కదా ఎంతమందిని తీసేశారో వాలంటీర్లు కానీ, అలాగే రీసెంట్గా డ్రైవర్లు కానీ, రేషన్ బియ్యం ఇచ్చే వ్యాన్ డ్రైవర్లు కానీ, అలాగే బ్రాందీ షాపుల్లో ఏదైతే పనిచేశారో అంతకుముందు 12,000 మంది చిల్లర ఎంతమంది ఉన్నారు వాళ్ళని కానీ, ఇలా కొన్ని ఉద్యోగాలు అయితే కనుక 2-3 లక్షల ఉద్యోగాలు అయితే కనుక లేచాయి. వచ్చిన వాటి గురించి నాకు తెలియదు కానీ. తర్వాత అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం అయితే కనుక మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారిని ఇది కడప నాకు 7 ఇచ్చారు ఇంకా 3 ఉన్నాయి మొత్తం 10 ఇవ్వాలన్నట్టుగా మాట్లాడారు. తర్వాత మిగిలిన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టయితే జరిగింది. లోకేష్ గారు కూడా సేమ్ అంతే. తల్లి చెల్లి బాబాయిని తల్లిని చంపింది, తల్లి చెల్లిని బయటికి గంటేసింది ఎవరో, బాబాయిని చంపింది ఎవరో, ఏంటి జే బ్రాండ్లతోటి ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నది ఎవరో, ఇలాగ ఆయన ప్రసంగం అయితే జరిగింది. నేను అనేది ఒకటే, గతంలో మేము చేసామయ్యా, గతంలో మా పరిపాలనలో ఇదిగో ఈ పథకాలు తెచ్చాం, ఈ పథకాల వల్ల ఇన్ని లక్షల మంది ప్రజలు లబ్ధి పొందారు, అందుగురించే మమ్మల్ని గెలిపించారు, ఇదిగో మళ్ళీ ఈ పథకాలు తీసుకొస్తున్నాం, ఈ చేయబోతున్నాం, సూపర్ 6 మేము ఏదైతే ప్రకటించామో అవన్నీ నెరవేర్చేసాం వచ్చిన సంవత్సరంలోనే, లేదు నెరవేర్చబోతున్నాం ఈ టైంలోనే, కానీ ఇంకా ఇన్ని పథకాలు చేయబోతున్నాం, ప్రజలకి మంచి చేయబోతున్నాం అని మహానాడు వేదికగా చెప్తారేమని అనుకున్నాను. కానీ జరగనివి చాలా చెప్పారు, జరగబోతాయి అని అనుకున్నాయి కొన్ని చెప్పారు. మొత్తానికి అలా అయితే జరిగింది. కాబట్టి ఇది ఇలా పక్కన పెడితే మినీ మహానాడు అంతకుముందు జరిగింది. మినీ మహానాడు ఏమైందంటే మినీ మహానాడు అయితే కనుక అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్తాను వాస్తవం. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళకి పడపోవటం మినీ మహానాడులో. అసలు మినీ మహానాడులోనే అది టీడీపీలో ఏం జరుగుతుందో బయట పెట్టేశారు ఎమ్మెల్యేలు చాలామంది. అసలు ఎందుకు వచ్చిన పార్టీ ఇది, అయిపోయింది పార్టీ పని, లేకపోతే ఇలా చాలా రకాలుగా మాట్లాడటం జరిగింది. అసలు ఎమ్మెల్యే లేనందుకు నాకు నేను సిగ్గుపడుతున్నా బండారా ఇలాగా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడారు. కాబట్టి మినీ మహానాడు అయితే కనుక అట్టర్ ఫ్లాప్ అయింది, దాంట్లో తిరిగేలేదు. ఇప్పుడు మహానాడు గురించి వస్తే కనుక నేనైతే యావరేజ్ అని చెప్తా.
మరి మీరేం చెప్తారో తెలియదు కానీ కాబట్టి ఆ సూపర్ 6 అనేది ఊసే లేదనుకోండి. ఏదో దీని గురించి డిఎస్సి గురించి చెప్పారు, అలాగే గ్యాస్ బండ్ల గురించి చెప్పారు, ఇంకా చేయాల్సిన పథకాల గురించి అయితే కనుక వాటి గురించి మాట్లాడలేదు. అలాగే ఇక ఏమేం చేస్తారో చెప్పలేదు, ఏం చేస్తారో చెప్పలేదు. అది నేను అనేది. కానీ ప్రజలకు ఉపయోగపడే ఏమన్నా ఆ ప్రసంగాల్లో ఉంటే బాగుండేమని అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు తిడతాం, 12 నెలలు తిడతాను అన్నాం, ఇంకేం తిడతాం నా మొహం. కాబట్టి అదండి అలా జరిగింది. మీ అభిప్రాయం ఖచ్చితంగా ఇంపార్టెంట్. సదా దాన్ని నేను గౌరవిస్తా. ఫస్ట్ లైక్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవ్వాలి. అలాగే కొత్తగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.